నన్ను పార్టీ నుంచి పంపించారు, అయినా కళ్ళు చల్లబడలేదా అని స్పందించారు. తనను తొలగించిన తీరు సరైంది కాదని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ కిటికీలు తెరిచింది, కాంగ్రెస్ డోర్లు ఓపెన్ చేసింది అంటూ రెండు పార్టీల నుంచి అవకాశాలు ఉన్నప్పటికీ పాత విధానాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. నాపై ఎవరు ఆరోపణలు చేసినా నేను జవాబు చెబుతా అని తనపై వచ్చిన విమర్శలను ఎదుర్కొనేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో చాలా తప్పులు జరిగాయి, అవన్నీ నా దృష్టికి వచ్చాయి అని, బీఆర్ఎస్ పాలనలో లోపాల కారణంగా ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వాళ్ళు తప్పు చేశారని రేవంత్ అధికారంలోకి వచ్చారు, అలాగే పాలనలో జరిగిన తప్పిదాలే మార్పుకు దారి తీశాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన లావాదేవీలకు కాంగ్రెస్ కు సంబంధం ఉంది, అలాగే రెండు పార్టీల మధ్య కొన్ని ఆర్థిక రాజకీయ సంబంధాలు ఉన్నాయని కూడా సూచించారు. హరీష్ రావు బాధ్యతలను తప్పించుకుంటున్నారని కూడా ఆరోపించారు. నేను ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతా, భవిష్యత్తులో ముఖ్యమంత్రి పదవిపై తన ఆశయం కూడా వెల్లడించారు.